కాంగ్రెస్ ను గెలిపించింది రేవంత్ మీద ఇష్టంతో కాదని, కేసీఆర్ మీద కోపంతో అని తీర్మార్మలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిని తెలుసుంటే గెలిచే అవకాశం కూడా ఉండకపోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తే బీసీ బిడ్డలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేవని, కావాలని కుట్ర చేసి ఫలితాలు ముందుగానే విడుదల చేశారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు అండగా ఉంటానడం హాస్యాస్పదమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మహిళలకు కొండంత హామీలు ఇచ్చి రవంత కూడా అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డిగా మార్చుకుంటే మహిళలకు చేసిన మోసం గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ ప్రతి పథకాన్ని అమలు చేస్తుంది బీజేపీని, స్త్రీకి మాతృమూర్తిగా గౌరవించేది తామే అని అన్నారు. ఎన్నికల కూడా ముగియడంతో ఎట్టకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కొత్తగా ఎంపికైన 1286 మంది జూనియర్ లెక్చరర్లకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. గత నెలలోనే వారికి పోస్టింగ్లు కేటాయించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న చోరీకి పాల్పడిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఉప్పల్లో హైటెన్షన్ నెలకొంది. రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ గా మారింది. ఇదివరకు జరిగిన అన్ని ప్రమాదాల్లో ఏదో ఒక మార్గంలో రెస్క్యూ సాధ్యమయ్యేది. కాగా ఈ టన్నెల్ ప్రమాదంలో లోపలికి వెళ్లే కొద్దీ గాలి, వెలుతురు, ఆక్సిజన్ అందట్లేదు. దీనికి తోడు నిరంతరం వాటర్ లీకేజీతో టన్నెల్ ఎప్పుడు కూలుతుందో తెలియని గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే కాడేవర్ డాగ్స్, రోబోలు ఉపయోగిస్తున్నా కూడా సహాయక చర్యలు వేగవంతం కాలేకపోతున్నాయి. ఇవాల్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో తప్పులు దొరికినట్టు తెలుస్తోంది. దీంతో తప్పులు సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఇప్పటికే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రం ముద్రణలో 7వ ప్రశ్న అస్పష్టంగా ఉండడంతో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు బాగున్నాయని, మరికొన్ని చోట్ల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు. స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నాం. ప్రభుత్వ బడులను 5 స్టార్ రేటింగ్లో తేవాలంటే 13,526 కోట్లు కావాలి. ప్రజాప్రతినిధులు స్కూళ్లను దత్తత తీసుకోవాలి. నాడు నేడు పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి 4,729 కోట్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా సిఎస్ విజయానంద్కి నివేదిక ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2024 నవంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరటలపించింది. నరసరావుపేట జిల్లా కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2 జామీన్, 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పోసాని ఆదేశించింది. చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదుతో గతేడాది నవంబర్లో నరసరావుపేట 2 టౌన్ పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. అయితే మిగతా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. వైఎస్ జగన్తో తనకు రహస్య స్నేహం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ నేత సోము వీర్రాజ్ స్పష్టం చేశారు. సీఎం అయ్యే వరకు ఆయనతో పరిచయం కూడా లేదని తెలిపారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం నేను ఎలాంటి లాబింగ్ చేయలేదు. మంత్రి అవుతారనేది అపోహ మాత్రమే. 2014లో చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. చంద్రబాబు అమరావతిని నేను వ్యతిరేకించడం అవాస్తవం. మోదీ బాబు బంధం లాగే మా బంధం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇల్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీలకు 75,000, గిరిజనులకు ₹1,00,000 సాయం అందించనుంది. పీఎంఏవై బీఎల్సీ కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు ఎస్ఎస్జీ సభ్యులకు 0 వడ్డీపై 35,000 రుణం, ఉచిత ఇసుక రవాణాపై 15,000 అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. బీహార్లోని ఆరాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తనిష్క్ షోరూంలోకి 6 దుండగులు తుపాకులతో వచ్చి సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు. షోరూంలోని దాదాపు 25 కోట్లు విలువ చేసే రంగులను దోచుకెళ్లారు. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో దొంగలపై కాల్పులు జరిపారు. ఇందులో 2 గాయాలవగా పోలీసులు వారిని పట్టుకొని కొన్ని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మిగతా 4 కోసం గాలింపు చేపట్టారు. ప్రపంచ కుమారుడు ఎలన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. అమెరికా వ్యాప్తంగా టెస్లా కార్లు, డీలర్షిప్స్, షోరూంలపై వీకెండ్లో దాడులు జరిగాయి. కార్లు, షాపులను తగులబెట్టిన ఆందోళనకారులు ఆస్తులను ధ్వంసం చేశారు. ట్రంప్ పాలక వర్గంలో మస్క్ జోక్యం, డోస్ నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు నిరసిస్తూ డెమోక్రటిక్ ఎన్జీఓలు ఈ విధ్వంసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. డెమోక్రాట్స్ లెఫ్టిస్టులను నిందిస్తూ ట్రంప్ ఈ దాడుల్ని ఖండించారు. మిత్రదేశం మారిస్లో 2 రోజులు పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. రేపు ఆ దేశ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాములను కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ కి సమస్యలు చుట్టుముడుతున్నాయి. 6 నెలల్లోనే ఆయన 7.6 ట్రిలియన్ల అప్పు తీర్చాల్సి ఉంది. అమెరికా మొత్తం అప్పుల్లో ఇది 31% సమానం. ఎకానమీ మందగనం వల్ల దీనిని ఎలా రీఫైనాన్స్ చేయాలని ఆయన ఆందోళన చెందుతున్నారని తెలిసింది. సాధారణంగా ప్రభుత్వాలు బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరిస్తుంటాయి. వాటి కాలపరిమితి అయిపోగానే వడ్డీ సహా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారు ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹300 తగ్గి 80,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 330 తగ్గడంతో 87,490కి చేరింది. అటు వెండి ధర కూడా ₹1,000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు 1,07,000గా ఉంది.